కెనడాలో నిజ్జర్ అనేవాడిని లేపేశారు. వాడు ఖలిస్తానీ తీవ్రవాది. ఆ తీవ్రవాదిని లేపేసినటువంటి సందర్భంలో భారతదేశం గుర్తు తెలియని వ్యక్తుల చేత చంపేయించింది. అది రా ఆపరేషన్స్‌లో భాగమని అమెరికా కెనడాకి చెప్పింది. అప్పుడున్నటువంటి అధ్యక్షుడు ట్రూడో భారత్ మీద రెచ్చిపోయి కామెంట్ చేస్తే ఒక్క సాక్ష్యమన్నా చూపించు అని అడిగాం. ఏ సాక్ష్యము చూపించకపోగా మాకు అమెరికా చెప్పిందన్నాడు. నువ్వు అమెరికానే కనుక్కో పో అని చెప్పాం. వినలేదు. అప్పుడే భారతదేశం దీని మీద దర్యాప్తు మేము ఎప్పుడో చేసాంరా. వాడొచ్చింది అక్కడ గొడవ పడుతోంది ఏంటంటే ఖలిస్తానీ అంటే ప్రత్యేక సిక్కు దేశం కావాలనే గ్రూపులు ముగ్గురు కొట్టుకు చేస్తున్నారు. అందులో నిజ్జర్ గడు ఒక గ్రూపోడు. వీడికిను అక్కడ బిష్నోయ్ గ్రూప్‌కి మధ్యన తగాదాలున్నాయి. గోల్డెన్ బ్రార్ గ్రూప్‌తో తగాదాలున్నాయి. కాబట్టి వాళ్ళకి తగాదాల మధ్యన అక్కడికొచ్చినోడు వాళ్ళే చంపుంటారు అంటే వినలేదు ఆ రోజున. తర్వాతన కెనడా దర్యాప్తు చేస్తే ఈ ట్రూడో చివరికి రాజీనామా చేయాల్సొచ్చింది. కొత్త అధ్యక్షుడొచ్చాడు. ఇప్పుడు ఆ తర్వాత దర్యాప్తులో తేలిందేంటంటే భారత పాత్ర ఏమీ లేదని తేలింది. ఇప్పుడు కెనడా, అమెరికా కొత్తగా చేసిన ప్రకటన ఏంటంటే 5 సంవత్సరాల తర్వాతన ఎఫ్‌బిఐ $50,000 రివార్డ్ ప్రకటించింది. ఏంటయ్యా అంటే సతీందర్‌జీత్ సింగ్ అలియాస్ గోల్డీ బ్రార్ అనేవాడిని ప్రపంచంలో ఎక్కడున్నా అప్పజెప్తే గనక $50,000 ఇస్తామని చెప్పేసి. లారెన్స్ బిష్నోయ్ ఆర్గనైజేషన్‌కి సంబంధించినటువంటి క్రైమ్ గ్రూప్ అన్నటువంటిది. ఈ మొక్క భారత్ చెప్పినప్పుడే కనుక విని ఉంటే వాళ్ళు అప్పుడు అక్కడే సచ్చారు.